ఆ? అందరూ నిన్ను వదిలిపెట్టినప్పుడు నీకు నేను తోడుగా ఉంటున్నాను, నీ ప్రాణం పోకుండా నేను తోడుగా ఉంటున్నాను. ఆ? నిన్ను ఎత్తుకొని ముద్దాడు వాడను నేనే, నిన్ను చంక పెట్టుకుని వాడను నేనే. చూసారా, చిన్నపిల్లలు ముద్దు ముద్దుగా ఉంటే చంక పెట్టుకోవటం మనకు అలవాటు అయితే, ఆ? ముస్సులలో పిక్కులు అయిపోయినప్పుడు కూడా దేవుడు చంక పెట్టుకొని ఆదరించే దేవుడు ఆయన. దేవుడి ప్రేమ ఎంత గొప్పదనుకుంటున్నారు? అందుకే ఆయన ప్రేమ వర్ణించలేనిది. కాబట్టి ఆయన ముసిలితనంలో కూడా సహాయం చేస్తున్నాడు. ఇంకో విషయం కూడా గమనించండి. ఆ? బిడ్డలు కన్న తర్వాత కొంతమంది తల్లులు ఏం చేస్తారు తెలుసా? పెంట కుప్పలో పడేస్తారండి. కని పెంట కుప్పలో పడేస్తారు. ఆడపిల్ల అయిందనేమో, లేదంటే అక్రమంగా కన్నదేమో, ఏ విధంగానైనా సరే కన్నది. ఎంతమందినో మనం చూస్తాం వార్తల్లో. పెంట కుప్పలో పడేస్తారు. పెంట కుప్పలో పడేస్తే మనిషికి బుద్ధి లేదు కానీ, ఏమండి, ఒక శునకం, ఫోన్లో చూశారుగా మీరు, ఏం చేసింది అది? బిడ్డను పట్టుకొని తీసుకుని వెళ్ళి తన యజమానికి అప్పచెప్పిందండి. ఒంటి మీద పాపం ఆ బిడ్డ గుడ్డు అప్పుడే పుట్టాడు, తీసుకొచ్చి చెత్తకుప్పలో పడేసింది. ఏందా కదిలాడుతుంది, వెళ్ళి చూసింది. చూసేసరికి బిడ్డ ఉంది. ఆ బిడ్డను పట్టుకొని తన యజమాని దగ్గరికి తీసుకొని వెళ్ళింది. ఆ పొళ్ళు కూడా దిగబడలేదండి దాన్ని. ఒక సునకానికి లేదంటే ఒక కుక్కకు ఉన్నటువంటి బుద్ధి జ్ఞానము మనిషికి లేకుండా పోయిందండి. తీసుకొని వెళ్ళి ఆ యజమానికి అప్పగిచ్చేసేసింది. తల్లి తల్లి కనేసి పడేసింది. మరి ఆ బిడ్డను ఎవరు కాపాడాలి? ఎవరు కాపాడాలి? నీళ్ళు ఎవరు ఇవ్వాలి? గాలి ఎవరు ఇవ్వాలి? ఆహారం ఎవరు ఇవ్వాలి? దేవుడు కదా. దేవుడు కదా ఆ బిడ్డను తీసుకెళ్ళి ఎవరికో ఒకరికి, ఏ తల్లికో ఏ తండ్రికి అప్పచెప్తున్నాడు దేవుడే. వాళ్ళ చేతుల్లో పెంచేటట్టుగా దేవుడే సహాయం చేస్తున్నాడు. చూసారా, విడిచిపెట్టిన బిడ్డల్ని పెంచుతుంది దేవుడు. కన్న తల్లికి అనురాగం లేదు, కన్న తల్లికి ఆప్యాయత లేదు, తాను పుట్టిన బిడ్డ మీద ప్రేమ లేదు, వాత్సల్యత లేదు, విడిచిపెట్టేసింది. అల్లాడిపోతుంది బిడ్డ, కింద ఒత్తుడు సరిగా లేక పురుగులు గుట్టి అల్లాడిపోయి ఏడుస్తుంది. ఆ గుడ్డు మొహం చూసుకోవడం బుద్ధి లేకుండా, కనికరం లేనటువంటి, వాత్సల్యం లేనటువంటి తల్లులు ఉన్నారు. విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ విడిచిపెట్టి వెళ్ళినటువంటి బిడ్డని కాపాడుతున్న దేవుడు, సహాయం చేస్తున్న దేవుడు, గొప్ప దేవుడు ఆయన. గుర్తుపెట్టుకోండి, అంత దేవుడికి మనం రుణపడి ఉండాలి.